రూతు పుస్తకం అందరం తీద్దాం. మొదటి అధ్యాయము 20 అలాగే 21. చాలు. నయోమితో పాటి తన భర్త ఎవరు, ఆయన పేరు ఎలీమెలెక్. మన తెలుగులో ఏమనుందో ఎలీమెలెక్. వీరిద్దరికీ పుట్టిన 2 కుమారులు. ఆ కుమారుల పేర్లు కూడా మెహలోన్ అండ్ చిలియోన్. ఇలియోన్ అని ఉండొచ్చు, చిలియోన్. చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. వీళ్ళు బెత్లహేము ప్రాంతంలో నివసించే వాళ్ళు. ఎక్కడ నివసించే వాళ్ళు అంటే వీళ్ళు బెత్లహేము ప్రాంతంలో నివసించే వీళ్ళు కరువు రావడం వల్ల, కరువు రావడం వల్ల వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు అని అంటే పక్కనున్న మోయాబు ప్రాంతానికి వెళ్ళిపోయారు. ఇది ఎప్పుడు జరిగింది మీకు కావాలంటే రాసుకోవచ్చు. 1200 క్రీస్తు పూర్వము లేదంటే 1100 క్రీస్తు పూర్వం, ఈ మధ్యలో జరిగింది. 1200 నుంచి 1100 క్రీస్తు పూర్వములో జరిగిన సంఘటన మీ ముందు ఉంచుతున్నాను. వీళ్ళొక్కరే కాదు పోయింది, బాగా వినాలి. బెత్లహేము నుంచి మోయాబుకు వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉండొచ్చు, కానీ మనకు కనపడుతున్న ఒక్క కుటుంబం ఎవరు అనంటే నయోమి భర్త, నయోమి పిల్లవాళ్ళు. వీళ్ళందరూ ఆ కరువు దగ్గర ఉండాలని ఇష్టపడలేదు. మనం మొదటి వచనం చదివితే ఆ దినాల్లో న్యాయాధిపతులు అక్కడ ఏమంటారు జడ్జిమెంట్ చేసేవాళ్ళంట. కానీ ఆ దినాల్లో కరువు రావడం వల్ల వీళ్ళు మోయాబుకి వెళ్ళిపోయారు. కరువు ఎవరు తీసుకొని వచ్చారు? కరువు ఎందుకు వచ్చింది? కరువు వచ్చినప్పుడు మనుషులు ఎలా ఉండాలి? మనుషులు వారి ఇష్టం వచ్చినట్లు జీవిస్తున్నప్పుడు ఆయా సందర్భాల్లో దేవుడు ఇజ్రాయెల్ని కొట్టాడు, ఇజ్రాయెల్ పక్కన ఉన్న శత్రువుల్ని లేవనెత్తాడు. అలాగే వాళ్ళకు కరువులు కూడా వచ్చాయి. ఎందుకు వచ్చాయి ఆ కరువులు? వాళ్ళ అవిధేయత వలన. దేనివల్ల వచ్చే కరువులు? అవిధేయత వలన. మనము న్యాయాధిపతులుగా చదివితే చాలా చక్కగా అప్పుడప్పుడు వాళ్ళు మర్చిపోయారంట, ఆయన్ను మర్చిపోయారంట. అందుకు దేవుడు ఏం చేశాడు? రే మీకు ఇలా కాదురా ఉండు అని వేరే వాళ్ళని పిలుచుకొని వచ్చి ఏం చేశాడు? వాళ్ళ పైన యుద్ధము జరిగించి వాళ్ళకు భయంను కలగచేశాడు. ఇప్పుడు కరువు వచ్చినప్పుడు, దేవుడే కరువును తీసుకొని వచ్చినప్పుడు అందరూ వెళ్ళిపోవడం కాదు, అందరిలో ప్రత్యేకముగా దేవుని బిడ్డలు జాగ్రత్తగా ఉండాలి. ఎవరు జాగ్రత్తగా ఉండాలి? దేవుని బిడ్డలు. ఎందుకు దేవుని బిడ్డలు జాగ్రత్తగా ఉండాలి? దేవుడు ఏమి చెప్తే అది చేయడానికే రెడీగా ఉండాలి. మనకిష్టం వచ్చినట్టు మనం చేయడానికి భూమి మీద లేము. కొంతమంది రక్షణ పొందుతారు, మారుమనసు పొందుతారు, వాళ్ళకు నచ్చిన జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. ఎలాంటి జీవితాన్ని జీవిస్తారు? వాళ్ళకు నచ్చిన జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. ఏం కావాలంటే అవి చేస్తూ ఉంటారు. అది చివరికి దేవునికి ఆపాదిస్తారు. దేవుడు ఇచ్చాడు, దేవుడు చేశాడు, దేవుడు అనుగ్రహించాడు అని మాట్లాడే వాళ్ళ క్రైస్తవులు ఈ దినాల్లో లేకుండా పోలేదు. నువ్వు సరైన క్రైస్తవుడు అయితే కరువు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు నువ్వు దేవుని సన్నిధానము నుండి, దేవుని స్థలము నుండి విడిచిపెట్టకుండా జాగ్రత్తగా నడిచేవాడిగా ఉండాలి. హల్లెలూయా. అర్థమవుతుందా నేను చెప్పే మాట? ఎప్పుడు వచ్చినప్పుడు? శ్రమలు వచ్చినప్పుడు, కరువులు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు. మనమంతా ఎలాంటి వాళ్ళం తెలుసా? అన్నీ బాగుంటే
ఆనందంగా ఉంటాం. బాగా వినాలి మాట. ఒకవేళ ఒక బాధ కలిగిందంటే ఎవరి మీద ఏలెత్తి చూపిస్తావు? నయోమి కూడా అదే చేసింది అమ్మాయ. నయోమి తనకిష్టం వచ్చినట్లు బెత్లెహేంను వదిలిపెట్టి పోయింది కాకుండా చివరికి దేవుడే నన్ను బాధ పెట్టాడు, ఇబ్బంది పెట్టాడు, సమస్యలు పెట్టాడు అని మాట్లాడుతున్న స్త్రీ. మాట్లాడడానికి ఎవరైనా మాట్లాడచ్చు, అవునా? మీరు కూడా మాట్లాడుతుంటారు. అందుకే నేను ఏమంటానంటే నీ మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ మాటలు రికార్డ్ అవుతున్నాయనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నీ మాటలు ఏమవుతున్నాయి? రికార్డ్ అవుతున్నాయి. ఇప్పుడు మనం ఒకసారి ఒక ఎగ్జాంపుల్ అర్థం చేసుకుందాం. ఇద్దరు మనుషులు కొట్లాడుకుంటున్నారండి. బాగా వినాలి. ఇద్దరు మనుషులు కొట్లాడుకుంటున్నారండి. ఆ ఇద్దరు మనుషుల్లో ఒకడు వాని ఎదుటివాడు మీద ఆధారాలు పట్టుకొని వాడిని జైల్లో వేయాలనుకున్నప్పుడు వాడిని రికార్డ్ చేస్తే ఏమవుతాయి చెప్పాలి? అవి సాక్ష్యాలు అయిపోయి ఏమైపోతాయి? వాడు ఇరక్కపోతాడు, అవునా కదా? నేనేమంటానంటే నయోమి మాట్లాడే ముందు కూడా ఆలోచించాలి. అరే నేనే ఎందుకు వదిలిపెట్టిపోయాను బెత్లెహేము? కరువు వచ్చింది, బాధ వచ్చింది, ఇబ్బంది వచ్చింది. నేనెందుకు తొందరగా నిర్ణయం తీసుకోవాలి? నేనెందుకు అటువంటి ఆలోచన కలిగి ఉండాలి? నేను ఈరోజు 3 విషయాలు మీ ముందు ఉంచుతాను. బాగా జాగ్రత్తగా విందాం. మొదటి మాట ఏంటంటే ఆల్మైటీ గాడ్ డ్వెల్ట్ వెరీ బిట్టర్లీ. చాలా చేదు అనుభవాన్ని తీసుకొని వచ్చాడంట దేవుడు. ఎవరు తీసుకొని వచ్చాడని చెప్తుందమ్మా? ఆమె చెప్తున్న మాటలు, మనం చెప్తున్న మాటలు కాదు. దేవుడు తీసుకొని వచ్చాడంట. దేవుడు తీసుకొని వస్తాడా? మనం అనుకుంటాం కాదు అని, కానీ దేవుడు తీసుకొని వస్తాడు. ఈరోజు మన ఆలోచన అందుకే మారాలి. చేదు అనుభవాలు ఎందుకు తీసుకొని వస్తాడు? మనకు నేర్పించాలి. మంచి దానిలో ఎప్పుడు నేర్చుకుంటూ ఉంటావు? చేదు అనుభవాలు. ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. అబ్రహాముకి ఏం చెప్పాడు దేవుడు? లే. అది ఆనందమైన అనుభవమా? ఎగురుతూ అబ్బా సూపర్ అయ్యా, నాకు ఒక అవకాశం ఇచ్చావు, నా కొడుకుని తీసుకెళ్తున్నాను అని చెప్పే అనుభవం. అది చాలా బాధకరమైన అనుభవం. ఎన్నో సంవత్సరాల నుంచి కలలు కని నా కొడుకు పుట్టాడని ఆనందపడుతూ ఆ కొడుకుని చూసుకొని ఆనందంగా సంబరపడిపోతున్న తండ్రి, లే వెళ్ళి కుమారుని బలివు. అబ్రహాముకు ఆ మాట చెప్పినప్పటి నుంచి భావినాలి. ఆయన బలి ఇచ్చేంత వరకు ఆయన మనిషిగా లేడు. కానీ ఆయనకు ఒకే తపన ఉంది. ఏముంది తెలుసా? నా దేవుడు ఏం చెప్తే అది చేస్తా. హల్లెలూయా. అది చేదు అనుభవమా, మంచి అనుభవమా, ఏ అనుభవమా నేను నేర్చుకుంటా, పర్లేదు. ఒక సైడు కుమారుడిని పట్టుకొని పోతున్నాడు. ఆ పర్వతం దగ్గరికి వెళ్తున్నప్పుడు ఏమవుతుంది? కుమారుడు పక్క నుండి, నాన్న కట్టెలున్నాయి, అన్నీ అగ్గి ఉంది, అన్నీ ఉన్నాయి నాన్న, కానీ గొర్రె లేదు. ఆ మాట అన్నప్పుడు ఎంత బాధ ఉంటుంది తండ్రికి. ఓహో, వర్ణించలేం. చేదు అనుభవాన్ని ఎదుర్కొనే క్రైస్తవుడిగా నువ్వు నేను ఉండాలి. ఈరోజు ఈ మాట చక్కగా రాసుకో. నీ చేదు అనుభవము నిన్ను నూతన పరిచి నీ జీవితాన్ని బాగు చేస్తుందేమో. కొన్ని సందర్భాలు దేవుడు తీసుకొని వస్తున్నప్పుడు అది మనకు మంచిగానే మార్చబడుతుంది. దానికోసం వెనకడుగు వేయకుండా మన క్రైస్తవ జీవితము కొనసాగే క్రైస్తవుడిగా ఉండాలి. హల్లెలూయా. నా మాటలు అర్థమవుతున్నాయి మీకు ఈరోజు? మొదటిగా దేవుడు చేదు అనుభవాన్ని తెచ్చాడంట. చూద్దాం ఒకసారి. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 15వ వచనం నుంచి 17వ వచనం వరకు చదువుదాం. చూడండి అక్కడ, వాట్ షల్ ఐ సే, హీ హ్యాస్ బోత్ స్పోకన్ టు మీ అండ్ హీ హిమ్సెల్ఫ్ హ్యాస్ డన్ ఇట్. ఐ షల్ వాక్ కేర్ఫుల్లీ ఇన్ ఆల్ మై ఇయర్స్ ఇన్ ద బిట్టర్నెస్ ఆఫ్ మై సోల్. నా చేదైన అనుభవము కలిగిన ప్రాణముతో నేను నడిచెదను, అనుభవంలో నేను నడిచెదను. ఓ లార్డ్, by these things men live, and in these things the life of my spirit, so you shall restore me and make me live. దేవుడు ఏం చెప్తున్నాడు? ఆయన అక్కడ మాట్లాడుతున్నాడు. ఏమని చెప్తున్నాడు తెలుసా? నువ్వు నన్ను బాగు చేసేవాడివి, నీవు నన్ను సరిచేసేవాడివి. ఎక్కడి నుంచి సరిచేసేవాడివి? చేదైన అనుభవములో నుంచి సరిచేసేవాడివి.
ఆ మాట అందరితో ఆపేలేదు, బాగా వినాలి ఈ మాట. సో ఇండీడ్ ఇట్ వాజ్ మై ఓన్ పీస్, నా సొంత శాంతిని నేను కలిగి ఉన్నాను. బాగా వినాలి. దట్ ఐ హ్యాడ్ ఎ గ్రేట్ బిటర్నెస్. ఆ మాట ఉంది 17వ వచనంలో, నాకు చాలా బాధకరమైన వేదన కలిగి ఉంది. మికుటమైన ఆయాసము. తర్వాత తర్వాత అది ఈ చేదైన అనుభవం ఎందుకు వస్తూ ఉంది? నీ జీవితంలో, నా జీవితంలో దేవుని దగ్గర వచ్చి పాపాలు ఒప్పుకొని, పరిస్థితులను ఒప్పుకొని, దేవా బాగు చేయి, నన్ను బాగు చేయి, నన్ను పరిశుద్ధపరచు అని మొరపెట్టేవాడిగా క్రైస్తవుడిగా నువ్వు మార్చబడాలి. నా మాట అర్థమవుతుందా మీకు? మనం ఎంతమంది అలాగా వేదన కలిగి, బాధ కలిగి జీవించే వాళ్ళము? ఆ వేదనలో, బాధల్లో దేవుని ఎతికేవారము. మనం చాలామంది వేదన బాధలు ఉంటే ఏమైపోతాము? దేవుని జ్ఞాపకం చేసుకోవడం అనేది కూడా ఒక రకంగా కష్టము, బాధ, శ్రమ. ఈరోజు మనం ఎలా బ్రతుకుతున్నాం? మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి. మనకు మన సొంత శాంతిని మనం కలిగి ఉంటున్నామేమో. ఏం శాంతిని కలిగి ఉన్నాం? మన సొంత శాంతిని, నెమ్మదిని చేసుకున్నాం. కానీ దేవుడిస్తున్న ఆ బిట్టర్నెస్ని, ఆ చేదైన అనుభవాన్ని మనం అంగీకరించి మన ప్రాణాన్ని ఏం చేసుకోవాలి? నూతనపరుచుకోవాలి. హల్లెలూయా. దేవుడు చేదైన అనుభవాన్ని మన జీవితంలో తీసుకొని వస్తాడు. మన బైబిల్లో చూసామా? మొదటి నుంచి చివరి వరకు బైబిల్ చదవండి. బైబిల్లో చదివిన ప్రతి చోట మీకు చేదైన అనుభవం ప్రతి ఒక్కరి జీవితంలో వస్తూ ఉంటుంది. జోసెఫ్ జీవితంలో రాలేదా? జోసెఫ్ ఏమైనా తప్పు చేశాడా? జోసెఫ్ ఏ పొరపాటు చేయలేదే. జోసెఫ్ వాళ్ళ అన్నల్ని ఏం టార్గెట్ చేయలేదే. వాళ్ళు ఏం మాట్లాడలేదే. ఎంత ప్రేమగా కలిగి ఉన్నాడు. చేదైన అనుభవం ఏం చేసింది? తన జీవితాన్ని ఎంతో ఉన్నతముగా, సుగుణాలు కలిగేటట్టుగా మార్చింది. హల్లెలూయా. లేకపోతే మనం అంతగా మాట్లాడుకుంటామా జోసెఫ్ గురించి? చెప్పండి. బాగున్నప్పుడు మనం బాగుండడం కాదు, ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి. బాగున్నప్పుడు అందరూ బాగుంటారు. ఏనా మీ అకౌంట్లో డబ్బులు ఉన్నాయి, మీకు కావాల్సినవన్నీ తీరుతూ ఉన్నాయి, మీకు ఏ సమస్యలు లేవు, ఏ ఇబ్బందులు లేవు. నువ్వు అడగకముందు ఎవడో ఒకటి నీకు టక్కని ఇచ్చేశాడు అనుకుందాం. ఎలా ఉంటుంది నీకు? ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాటలు అర్థం చేసుకోవాలి. ఇంకా మనము ప్రసంగి 7వ అధ్యాయం తీస్తే 7వ అధ్యాయం 26వ వచనంలో ఒక మాట ఉంటుంది. అక్కడ చదువుదాం. మరణము కంటే నాకు కనబడెను, వలల వంటిదై ఓహో, సొలొమోన్ గారు ఎంత చక్కగా రాస్తున్నారు ఈ మాట. ఏం కనపడుతుంది సొలొమోన్ గారికి? మరణము కంటే ఎక్కువగా దుఃఖము కలగ చేసేది, బాధ కలగ చేసేది, వేదన కలగ చేసేది. మీకేమైనా కనపడుతున్నాయి ఇలాంటివి? మీకేం కనపడవు, మనకేం కనపడవు. ఎవరంట? ఏ స్త్రీ అంట? వలలు పట్టుకొని ఉన్నా. ఓహో, అవును. మనము ఇలాంటి బంధకాల్లో వేసేవారిని, ఇలాంటి చేదనుభవాన్ని తీసుకొని వచ్చేవారిని మనం ముందుగానే ప్రార్థనలో ఉంటూ తెలుసుకొని మన జీవితాన్ని సరిచేసుకోవాలి. చేదనుభవాన్ని ముందే తెలుసుకోవాలి. చేదనుభవాన్ని ఏం చేయాలి మనము? మన సొలొమోన్ రాజు గారికి తెలుసు చేదనుభవం, కానీ ఏం చేశాడు? పొరపాటు ఆ స్త్రీల కాడే పడ్డాడు, ఆ వలలోనే పడిపోయాడు, ఆ ఇరక్కపోయాడు పాపం. దేవుడు లేవికాండంలో ఒక స్పష్టమైన మాట 17వ అధ్యాయంలో చెప్పాడు. రాజులు ఒక్క భార్యనే కలిగి ఉండాలి, అనేక మంది భార్యలు నువ్వు కలిగి ఉండొద్దు. కానీ మనోడు ఏమనుకున్నాడు? నేను మెయింటైన్ చేస్తా, నేను పాపం చేయను, ఇబ్బంది లేదు అనుకొని ఏం చేశాడు? ఎంతమందిని అంట పెళ్లి చేసుకునింది? ఓహో, మనం ఇద్దరితోనే, ముగ్గురితోనే భయపడిపోతున్నాం. అవునా? మొన్న ఒక న్యూస్ విన్నారు మీరు, సోమవారం కెమెరామెన్ వాడు ఇంటికి వస్తా రోజు కెమెరామెన్ వాళ్ళు షూట్ చేస్తున్నప్పుడు ఆ ముగ్గురు అక్కా చెల్లెళ్ళు ప్రేమలో పడ్డారంట. అమ్మా
ముగ్గురు డిసైడ్ అయ్యి ఒకరినే పెళ్లి చేసుకున్నారంట. మనము ఏ విషయంలో పడిపోతున్నామో అది ముందుగా మనం తెలుసుకోవాలి. ఏ విషయంలో మనం చేదు అనుభవంలోకి, నయోమి చేయలేదు ఆ పని, నయోమి ధ్యానం పెట్టలేదు. మరి చివరికి ఎవరిని బ్లేమ్ చేస్తూ ఉంది? దేవుణ్ణి మాత్రం బ్లేమ్ చేస్తూ ఉంది. మనం కూడా అలాంటి వాళ్ళమే. చేయాల్సిన పనులు చేయకుండా ఎవరిని బ్లేమ్ చేస్తాము? దేవుణ్ణే. అరే దేవుడు కరువు తెచ్చాడు, దేవుడు తెచ్చాడు, నేను నోరు మూసుకొని ఉంటాను, నాకు పర్వాలేదు అని ఎందుకు ఉండలేకపోయింది? ఎందుకు నిలబడలేకపోయింది? ఆదికాండము 26వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాట ఉంటుంది, చూద్దాం. వెళ్ళకుండా నివసించుము. అర్థమైందా? కానీ ఆ ప్రాంతంలో ఏమొచ్చింది? కరువు. ఉన్న మాట కింద పైన బాగా అర్థమవుతుందా మీకు? కరువు వచ్చిందంట. ఆ కరువు వచ్చినప్పుడు దేవుడు ఏం చెప్పాడు? ఇస్సాకు, నువ్వు ఇక్కడే ఉండాలి, ఐగుప్తు పోకూడదు. ఐగుప్తులో సమృద్ధి ఉంది, ఐగుప్తులో కావాల్సినవన్నీ ఉన్నాయి, కానీ నువ్వు పోకూడదు. దేవుడు పోకూడదు అంటే ఇస్సాకు ఏం చేస్తాడు? పోలేదు. అర్థమవుతుందా మీకు? మనం ఎలాంటి వాళ్ళము? పోవద్దు అంటే ఏం చేస్తాము? పోతాం, ఖచ్చితంగా పోతాం. మన కోరికలు, మన ఆశలు, మన ఆలోచనలు, చివరికి మళ్ళీ ఎవరిని బ్లేమ్ చేస్తాము? దేవుణ్ణే. మీరు ఒక మాట అక్కడ వినాలి. అదే 26వ అధ్యాయంలో 12వ వచనంలో ఒక మాట ఉంటుంది, చదువుదామా? 12వ వచనం. విత్తనము వేసి ఆ సంవత్సరము, మాట విన్న సంవత్సరము, దేవునికి లోబడిన సంవత్సరము, కరువు ఉన్న సంవత్సరము, బాధలున్న సంవత్సరము, దేవునికి లోబడేవాడు, దేవుడు చెప్పిన చోట ఉండేవాడు ఉంటే వారికి నూరంతలుగా ఫలభరితం వస్తాయి. హల్లెలూయా. మనం ఉండాలి. కష్టమైన, నష్టమైన, శ్రమైన, బాధైన, ఇబ్బందులైనా మనం ఏం చేయాలి? మనకు దేవుడు సాయం చేస్తాడని ధైర్యంగా ఉండాలి. సమస్యను చూసి పారిపోతానంటే ఏమనుకుంటారు వాళ్ళు? ఒక మాట ఉంటుంది, సామెతల్లో ఒక మంచి మాట ఉంటుంది, సమస్యలు వచ్చినప్పుడు పారిపోతే వాడు బలము చాలా తక్కువది అని కనపడుతుందంట. చదువుదాం ఆ మాట. 24వ అధ్యాయము 10వ వచనం. చదవండి. ఏమవుతావంట? నువ్వు చేతగాడి వాడవు. నువ్వు భయపడకూడదు. నీ బలం ఎప్పుడు తెలుస్తుందన్నా? నీకు శ్రమ వచ్చినప్పుడే, బాధ వచ్చినప్పుడే, ఇబ్బంది వచ్చినప్పుడే. ఎలా నిలబడతావు, ఎలా ఆలోచిస్తావు, నువ్వు ఎలాగ దేవుని పైన ఆనుకొని బ్రతుకుతావు. నయోమికి ఈ అనుభవం లేదు, కానీ తొందరగా వెళ్ళిపోయింది. తన కొడుకుల్ని కాపాడుకోవాలని, తన భర్తను కాపాడుకోవాలని వెళ్ళిపోయింది. కానీ తన జీవితంలో ఏం కోల్పోయింది? ఎవరినైతే కాపాడాలనుకునిందో వాళ్ళని పోగొట్టుకునింది. బ్రదర్, మీ అందరికీ నేను సాగిలపడి ఒక మాట చెప్పేది ఏం తెలుసా? మీరు కాపాడాలనుకున్నది మీరు చేయకండి. దేవుడు చెప్పినట్టు చేస్తే మీరు అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండగలరు. కష్టమైన, బాధైన, శ్రమైన నిలబడే క్రైస్తవుడు కావాలి. ఈ నిజం చెప్తున్నాను. ఈ దినాల్లో ఎర్ర సముద్రము పాయలుగా చేర్చబడ్డాయి, కానీ బాగుంది. ఎర్ర సముద్రం ఎదురుగా నిలబడే క్రైస్తవ అనుభవం కావాలి మనకు. ఏం అనుభవం కావాలన్నా? నిలబడే అనుభవం. ఏమి నిలబడే అనుభవము? వెనకలు ఎవరు వస్తున్నారు? వెనకాల ఫరో సైన్యము, ముందరేమో ఎక్కడ ముందరికి వెళ్ళడానికి అవకాశం లేదు. మనమంతా హైలైట్స్ చూసిన తర్వాత మనకు కొన్నిసార్లు ఆనందపడతా ఉంటాం, అవునా? ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరిగింది అనుకుందాం, అవునా? ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లో ఇండియా గెలిచిపోయింది, తెలిసిపోయిందన్న. ఇప్పుడు హైలైట్స్ వస్తున్నాయి. హైలైట్స్లో నీకు ఎలా ఉంటుంది? ఫుల్ ఎంథ్యూజియాజం ఉంటుందా నీకు? అబ్బా చూడాలి. ఎలా ఉంటుంది నీకు? గెలిచేశారు, కొట్టేశారు, రిలాక్స్గా కూర్చొని చూస్తావు. మనం కూడా క్రైస్తవ జీవితము, సమస్యలు, బాధలు వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలో మనకు తెలియక మనం ఎలా ఉంటున్నాం?
హైలైట్స్లోకి వెళ్ళిపోతున్నాం అన్నీ. దేవుడు చేస్తాడు, దేవుడు చేస్తాడు, బాగానే ఉంది, దేవుడు చేస్తాడు. కానీ నీ పాత్ర ఏంటి? నువ్వు నిలబడాలి, నువ్వు దేవుడు చెప్పినట్టు చెయ్యాలి. దేవుడు ఏం చెప్తే అలా చేయడానికి సాహసం చేయాలి. అలా చేయకపోతే నువ్వు క్రైస్తవుడి కాదు. సారీ నేను ఇలా చెప్పడం, దయచేసి నువ్వు క్రైస్తవుడి కాదు. ఈ చేదైన అనుభవము దేవుడు ఊరికి అంతవరకే ఉంచలా. నిర్గమకాండము 12వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే, పస్కా పండుగలో కూడా ఆ చేదైన ఒక చదవండి అన్నమాట. 12వ అధ్యాయం 8వ వచనం. తినవలను చేదు కూరలు. ఏం కూర అన్నా? ఎందుకన్నా చేదు కూర? మామూలు బిర్యానీ తిన్నావు అనుకో, నువ్వు నేను యాపాకు జ్యూస్ చేసి వచ్చి అన్నా ఇది తాగన్నా అనుకో, ఏమంటావు? ఏం మనిషి ప్రతిసారి ఇబ్బంది పెడతాడు మమ్మల్ని. తృప్తిపడి హ్యాపీగా బిర్యానీ తింటారంటే ఈడేంద్రా నాయన చేదు తెచ్చి పెడతాడు మా ముందు. ఎందుకు చేదు కావాలి? ప్రతి విషయంలో నేర్చుకోవాలి. తినే విషయంలో కూడా నువ్వు అలవాటు చేసుకోవాలి. ఈ దినాల్లో చాలామంది కష్టం. చేదని తినాలంటే ఏమైపోతుంది? ఎక్కలేని సమస్య. డాక్టర్లు చెప్పేంత వరకు వాడు అలాగే ఉంటాడు. డాక్టర్ చెప్పిన తర్వాత ఏం చేస్తాడన్నా? సచ్చినట్టు తీసుకుంటాడు వాడు. అది కూడా ఔషధం లాగా. కళ్ళు మూసుకొని ముక్కు మూసుకొని గడగడ గడగడగడ. చేదైన అనుభవము మన జీవితంలో అన్ని సందర్భాల్లో ఉంటూ మనం ఆ విషయాలకు తయారై ఉండేవారముగా క్రైస్తవులముగా ఉండాలి. ఏది అన్నీ సుఖంగా నడుస్తాయి క్రైస్తవ జీవితం అనుకోకండి దయచేసి. మీరు నేను అందరం పొరబడుతున్నాం. అలా అనుకుంటే బైబిల్లో ఏ ఒక్క క్రైస్తవుడికి సమస్యలు రాకూడదు, ఏ ఒక్క క్రైస్తవుడికి ఇబ్బందులు రాకూడదు. పౌలు గారికి చేదైన అనుభవం ఏంటి? ఒక్కసారా 2 సార్లా? ఎన్నిసార్లు ఎలా కొట్టారు? ఆయన చచ్చంతగా కొట్టారు. అయినా కూడా ఏం చేస్తాడంట? దులుపుకొని పక్కన వెళ్ళి సువార్త చెప్పేవాడు. వెనకడుగు వేసేవాడు కాదు. వాడొస్తాడు, వీడొస్తాడు, వీడు భయపడతాడు, వాడు భయపడతాడు, మనకేదో అవుతుంది, ఏం పర్వాలేదు. నయోమిలాగా మనం కూడా ఆలోచిస్తే మనం కూడా నష్టపోతాం. మొదటి మాటలో మీకు స్పష్టంగా చెప్తున్నాను, మనం దేవుణ్ణి బ్లేమ్ చేసి వేస్ట్. మనము చేదైన అనుభవం మనలో రావాలి, నేర్చుకోవాలి, దాని విషయాన్ని తెలుసుకోవాలి. రెండో మాట చూస్తున్నాం అక్కడ. ఆమె అంటా ఉంది, నేను ఫుల్గా వెళ్ళాను, ఎంటీగా వచ్చానంట. ఏం చెప్తుందమ్మా? నేను సమృద్ధి గల వెళితేనే. ఓహో, మళ్ళీ ఇక్కడ కూడా ఎవరిని పేరు? నేను సమృద్ధిగా వెళ్ళాను, మంచి బంగారుతో వెళ్ళాను, మంచి డబ్బులతో వెళ్ళాను, కానీ దేవుడు ఏం చేశాడు? నన్ను మొత్తం పోగొట్టేటట్టు చేశాడు, నన్ను విధురాల్ని చేశాడు, నాకు ఏమీ లేకుండా చేశాడు. నేను చెప్తున్నాను, రికార్డ్ అవుతుందనే విషయాన్ని ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మర్చిపోకండి. దేవుడు నిన్ను వాంటెడ్గా వేయలేదు. మనము మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 13వ వచనంలో చూస్తే, శోధన ఎలా అంట? తగినంతగా. చదవండి అన్నమాట. 10:13. అబ్బో, మామూలుగా శోధన వచ్చినంతనే వచ్చిందంట, కానీ మనము సహింపనంతనే వచ్చిందంట. కానీ మన ఫీలింగ్ ఏంటి? చెప్పాలి మన ఫీలింగ్. మీరు చెప్పట్లా. మీ ఫీలింగ్ ఏంటి? చెప్పాలమ్మా. తట్టుకోలేనంత. అందరికీ వచ్చినట్లే వచ్చాయి నీకు. బాధపడకు, తొందరపడద్దు, ఇబ్బంది పడద్దు. మనలో అన్గాడ్లీనెస్ పెరిగిపోతూ ఉంది. బాగా వినాలి. ఏం పెరుగుతుంది? అన్గాడ్లీనెస్. మనం కూడా ఈరోజు నేర్చుకోవాలి. మనము కూడా ఏం నేర్చుకోవాలి తెలుసా? అన్గాడ్లీనెస్ మనలో రానికుండా జాగ్రత్త పడాలి. ఏం పడాలమ్మా? అన్గాడ్లీనెస్. అన్గాడ్లీనెస్ అంటే ఏంటి?
దైవత్వం కాదది, దైవత్వ లక్షణాలు కాదవి. నయోమికి వచ్చిన లక్షణం ఏంటి తెలుసా? నేను వెళ్తాను, కొన్ని రోజులు ప్రశాంతంగా ఉంటాను, అంతా పోగొట్టుకున్న తర్వాత ఏమనుకునింది? మళ్ళీ సందేశం వచ్చింది చౌకాడికి. ఏం సందేశం వచ్చింది? ఇప్పుడు ఇజ్రాయెల్లో అన్నీ దొరుకుతున్నాయి, బ్రెడ్ దొరుకుతుంది, అన్నీ దొరుకుతున్నాయి, చికెన్ దొరుకుతుంది, మటన్ దొరుకుతుంది, అన్నీ దొరుకుతున్నాయి. ఇప్పుడు ఏమనుకునింది? పద పోయినా మాడి ఉండి సావచ్చు కదా. ఏం చేసింది? తిరిగి మళ్ళీ వచ్చింది ఆ ప్రాంతానికి. మళ్ళీ దేవుణ్ణి బ్లేమ్ చేయడానికి రెడీగా ఉంది. రోమిలకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది, చదుదాం ఆ మాట. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18 నుంచి 25 వరకు చదుదాం. దుర్నీతి చేత అబ్బో, గుర్తుపెట్టుకోండమ్మా, దేవుని కోపం ఎందుకు వస్తూ ఉంది? దుర్నీతి చేత సత్యాన్ని అడ్డుకున్నావు. మనం నిజంగా అజ్ఞానులమైపోతున్నాం. దేవుని బ్లేమ్ చేయకండి. కొన్నిసార్లు దేవుని స్థలంలోకి వెళ్ళి కూడా ఆయన మహిమను దొంగలించడానికి కూడా ప్రయాసపడుతున్నాం. చేయకండి. నయోమి చేసిన పనిలాగా మీరు చేయకండి. నయోమి తనకిష్టం వచ్చినట్టు బతికి చివరికి ఎవరిని బ్లేమ్ చేస్తూ ఉంది? నేను ఫుల్గా వెళ్ళాను, సమృద్ధిగా వెళ్ళాను, నేను ఎలా వచ్చానంట? ఏమీ లేకుండా అన్నీ పోగొట్టుకున్నానంట. భక్తిహీనత. మనలో చాలా విషయాల్లో భక్తిహీనత వస్తూ ఉంటుంది. భక్తిహీనత అంటే ఏంటో తెలుసా? రక్తహీనత అంటే ఏంటమ్మా? తక్కువ అని అర్థం. బ్లడ్ మొత్తం తీసేశారని కాదు. బ్లడ్ మొత్తం తీసేసి ఏమైపోతాను? పోతావు. రక్తహీనత ఎలాగుంటుందో భక్తిహీనత అంటే, భక్తి ఏమైంది? శాతం తగ్గిపోయింది. ప్రతి ఆదివారం వినే వాక్యమే కదా, ప్రతి విషయాల్లో ఇలాంటివే కదా, ప్రతి విషయంలో ఇలాంటి భక్తిలో మీరు ఉంటే, ఒక మంచి దైవజనుడు, హెబ్రోన్ చర్చికి వెళ్ళే దైవజనుడు, 40 సంవత్సరాల అనుభవం క్రైస్తవ మతానికి. నేను ఒకరోజు రక్షింపబడిన కొత్త దినాల్లో నేను చాలా చోట్ల దైవజనులు వాక్యం చెప్తుంటే ప్రతి చోటికి వెళ్ళేవాడిని, నేను వినేవాడిని. సాంబాబంకి వెళ్ళిన ఒక కడపలో ఒక ఆయన మంచి దైవజనుడు వచ్చాడు. ఆయన చెప్తున్నప్పుడు వాక్యము నేను అక్కడెక్కడో మూలలో కూర్చొని రాసుకుంటున్న వాక్యాన్ని ఆయన చెప్పకముందే రెఫరెన్స్ ఈ పక్కన ఉన్న అతను చెప్తున్నాడు నాకు. ఆయన రెఫరెన్స్ అక్కడ ఎత్తకముందే పాస్టర్ గారు, వాక్యం చెప్పే పాస్టర్ గారు, నా పక్కన ఉన్న అంకుల్ డైరెక్ట్గా రెఫరెన్స్ చెప్తున్నాడు. లూకా రాసిన సువార్త 7వ అధ్యాయం 14వ వచనం. ఆయన అన్నాడు నెక్స్ట్ వెంటనే, అనుకున్నా ఏందిరా ప్రతి వాక్యం చెప్తున్నాడు ఎట్లా, ఏదో తెలిసిపోయినట్టు మొత్తం గంట సేపు బ్రదర్ అదే మాట ఈయన చెప్తున్నాడు, ఆయన రెఫరెన్స్ చెప్తున్నాడు, ఏదో పెద్ద మైకులు ఎక్స్చేంజ్ పెట్టుకున్నట్టు. నాకు అర్థమైంది ఏం తెలుసా? చివరిగా అంతా అయిపోయింది, కానీ చివరికి నా పక్కనున్న వాడు ఏ భక్తిలో ఉండాలో ఆ భక్తిహీనత కలిగి దేవునికి చాలా విషయాల్లో దూరం అయిపోయాడు. అంత మంచి రెఫరెన్స్లు చెప్పేవాడు ఏమైపోయాడు? డబ్బులు తీసుకోవచ్చు, ఎంఆర్ఓగా పనిచేసేవాడు డాడీ దగ్గర, డబ్బులు తీసుకోవచ్చు, శాతం తీసుకోవచ్చు. ఎంత శాతం తీసుకోవాలి? స్పెషల్ కలెక్టర్ 1% తీసుకోవాలి, నేను 0.25% తీసుకోవాలి. పక్కనున్నాడు ఎలా ఉన్నాడు? భక్తిహీనత. మనమందరం మళ్ళీ తిరిగి ఎవరిని బ్లేమ్ చేయడానికి రెడీగా ఉన్నాం? దేవుణ్ణి. బైబిల్ తెలుసు, తెలియక కాదు. మీకు తెలియని విషయాలు ఏమైనా ఉన్నాయా? మీకు అన్ని విషయాలు తెలుసు, ఇక్కడ మీకు తెలియక ఏం కూర్చోలేదు ఇక్కడ. కానీ మనలో భక్తిహీనత వస్తుందేమో, మనలో అవివేకం వస్తూ ఉందేమో, మనలో దేవునికి దూరం వెళ్ళిపోయే పరిస్థితులు వస్తున్నాయేమో. మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి. ఎవ్వరు ప్రశ్నించరు, నిన్ను నువ్వే ప్రశ్నించుకోవాలి. 1 తిమోతిలో పౌలు గారు చెప్పిన మాట చూద్దాం. 1 తిమోతి 6వ అధ్యాయము 6 నుంచి 9 వరకు చూద్దాం. గొప్ప లాభ సాధకమై ఉన్నది. తరుమంగా చదువు, వెళ్ళు 9 వరకు చదువు. ఏమీ తేలేదు, అది నయం ఏమనుకోవాలి? ఒరే ఉందాంలేరా, కరువు దేవుడు తెప్పించాడు, నోరు మూసుకొని ఉందాం. ఎందుకు?
నేను పోవడం ఎందుకు, దేవునికి వ్యతిరేకత చేయడం ఎందుకు, నేను తన్నులు తినడం ఎందుకు, నా కొడుకుని పోగొట్టుకోవడం ఎందుకు, నా భర్తను ఎందుకు పోగొట్టుకోవాలి? అన్నా భర్తను పోగొట్టుకుంటారా, అన్నా పిల్లల్ని పోగొట్టుకుంటారా? నేను చెప్పట్లా, బైబిల్ చూస్తున్నారు మీరు. ఏనా బైబిల్లో చూస్తున్నారు మీరు. మీరే డిసైడ్ అవ్వండి. దేవుడు చెప్పింది చేసి కొడుకును సంపాదించి ఆశీర్వాదములు పొందేవాడివా, దేవుడు చెప్పింది చెయ్యక మీకు నచ్చినట్టు చేసి దేవుణ్ణి బ్లేమ్ చేసేవారా మీరు? పిల్లవాడు కొడుకులు పోగొట్టుకోవడం అంటే ఏంటి? ఎంత బాధ ఉంటుంది తల్లికి చెప్పండి. ఏమ్మా ఎంత బాధ ఉంటుంది? దేవుడు ఆ తల్లి ప్రేమను ఎంత చక్కగా వివరించాడు. తల్లి అయినా నిన్ను మరుచునేమో. ఈరోజు దేవుడు చెప్తున్న మాటలు ఏంటి తెలుసా? నీ భక్తిహీనతను పక్కన పెట్టి నువ్వు ఎందుకోసం వచ్చావో దాన్ని ఏర్పరచుకొని దానికోసం మంచి సాహసమైన పనులు చేయి. మనం ఏమి తీసుకొని రాలేదు, భూమి మీద ఏమి తీసుకొని పోవట్లేదు. దేవుని మాట వినడం అంత శ్రేష్టమైన పని ఇంకోవట్లేదు. హల్లెలూయా. కిషోర్ అన్న మాట కాదు, నేను నీకు దండం వేసి ఏమంటారు పూల దండ వేసి దండాలు పెట్టి చెప్తున్నా. కిషోర్ అన్న మాట కాదు, దేవుని మాట వినడం చాలా అవసరమైంది. దేవుని మాటకు చెప్పింది చెప్పినట్టు చేయడం చాలా అవసరమైంది. కత్తి తీసుకున్న అబ్రహాము సెకండ్లో దేవుడు ఆపకపోతే ఏమైపోయాడు? మీకు హైలైట్స్ తెలిసిపోయినాయి కాబట్టి పెద్దగా ఏమీ ఇబ్బంది లేదు. ముందు నుంచో మీరు ఫీల్ అవుతున్నారు, ఇప్పుడు కత్తి ఆపుతాడు, ఇప్పుడు కత్తి ఆపుతాడు, ఇప్పుడు కత్తి ఆపుతాడు. ఒకవేళ చెప్పబోయిండు ఏమన్నా చచ్చిపోయిండు. ఎందుకో తెలుసా ఇవన్నీ జరిగేది? ఎందుకో తెలుసా? హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. శోధన దినములో మీ హృదయములను అబ్బాబాబా చెయ్యకండి. మీకు అరణ్యములో శోధనలు వచ్చినను బాధలు వచ్చినను మీరు హృదయాన్ని కఠినపరచుకోకండి. కొంతమంది కఠినపరచుకుంటారు. హృదయం కఠినపరచుకోవడం అంటే ఏంటి చెప్పండి? హృదయం కఠినం కలిగిన వాడు ఎలా ఉంటాడు తెలుసా? నష్టాన్ని కూడా తెచ్చిపెట్టుకోవడానికి రెడీగా ఉంటాడు. కూర నష్టానికి తెచ్చిపెట్టుకోవడానికి కూడా రెడీగా ఉన్నాడు. అవునా? నష్టాన్ని తెచ్చిపెట్టుకుంటాడు, ఏం పర్వాలా, పోతే చచ్చిపోతాం రా, ఏం పెద్ద విషయము, ఇదేం పెద్ద బాధ. కానీ నేను ఈయనను. ఈ హృదయ కాఠిన్యం ఏం చేస్తుంది? దేవునికి ఉగ్రత తీసుకొని వస్తుంది. చదవండి ఆ మాట. హెబ్రీలకు 3:8 చదువుతున్న మాటల్లో అదే ఉంది. వినినయ్యడలా అరణ్యంలో బాగా వినాలి. శోధన దినములు అరణ్యంలో నార్మల్ దినాలు కాదు. శోధన దినంలో మీరు కఠినపరుచుకున్నారా, నష్టపోయేది మీరే. ఎందుకన్నా అంత కోపము? ఏం దేవుడికి కోపం ఉన్నప్పుడు నాకు లేదు ఎందుకు అని ఆలోచించే వాళ్ళు ఉన్నారు. దేవుని కోపం ఎలాంటిది చెప్పాలి? నీతి కలిగినది. ఇంకా నీతి కలిగిందని తమ్ముడు చక్కగా చెప్పాడు. ఇంకో మాట చెప్తాను, నెమ్మదిది, తొందర లేదు దానికి. మనం ఎట్లాంటి వాళ్ళం కోపం? ఓహో, ఫస్ట్ వాడిని కొట్టి మళ్ళీ ఆలోచిద్దాం. దేవుడు చెప్తున్న మాటలు, మన హృదయం కఠినపరుచుకున్నాం. నయోమి కూడా హృదయం ఏం చేసింది? కఠినపరుచుకునింది. దుఃఖాలు, శ్రమలు, బాధలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు నేను వెళ్ళిపోతానని చెప్పి ఎక్కడికి వెళ్ళిపోయింది? మోయాబు ప్రాంతానికి వెళ్ళిపోయింది. చివరిగా 3వ మాట చెప్పిన వాక్యాన్ని ముగిచ్చేస్తాను. లాస్ట్లో ఒక మాట అంటుంది అమ్మా, ద లార్డ్ హ్యాజ్ టెస్టిఫైడ్ అగేన్స్ట్ మీ అండ్ అఫ్లిక్టెడ్ మీ. ఏమంట? దేవుడు ఏం చేశాడంట? నన్ను ఎందుకు పిలవనేలా? నా మీద అమ్మమ్మమ్మ విరుద్ధముగా సాక్ష్యము పలికెను. దేవుడికి విరుద్ధముగా సాక్ష్యం ఎందుకు పలకాలి? అంటే ఇప్పుడు నువ్వు మంచి పని చేసే తమ్ముడు, నువ్వు మంచి పని చేస్తే దేవుడు రే నువ్వు చేయలా అంటాడా? దేవుడు చేయడండి. పౌలు గారు ఎంత చక్కగా మాట అంటారు కదా, మీరు అబద్ధములు ఆడచ్చేమో కానీ
నీ దేవుడు మాత్రం మీరు అవిశ్వాసులుగా వచ్చేమో, కానీ ఆయన మాత్రం విశ్వాసి అయి ఉన్నాడు. హల్లెలూయా. నీ అవిశ్వాసాన్ని బట్టి ఆయన అవిశ్వాసము రాదు. బాగా వినాలి మాట. దేవుడు నీకు విరుద్ధముగా ఎందుకు చెప్తాడు? నువ్వు ఆలోచించాలి. ఎంత చక్కగా నయోమి అంటే ఏదో తెలుసు అర్థము? ప్లెజెంట్, మధురం, ఆనందం, ప్లెజెంట్. ఇప్పుడు ప్లెజెంట్ ఏమైపోయింది? మారా అయిపోయిందంట, చేదు. మధురం ఏమైపోయింది? చేదైపోయింది. మళ్ళీ చేదైపోయిన విషయం పక్కన పెట్టి దేవుడే నాకు విరోధిగా ఉన్నాడు. ఎంత మనుషులరా బాబు. నయోమిలాగే దినాల్లో లేకుండా ఏం పోలేదు. మనం అందరం అలాంటి వాళ్ళమే. చెప్తున్నా, దెబ్బ పడిన తర్వాత అప్పుడు ఏం చేస్తాంనా, అప్పుడు ఉలిక్కొచ్చి అబ్బో జాగ్రత్తగా ఉందాం. దెబ్బ పడకముందు ఉంటే దానియేలుకి ఎంత చిన్న వయసు ఉంది? చాలా చిన్న వయసు, బాలుడు. కానీ ఎంత చక్కగా ఆలోచించాడు. యెర్మియా గారు ఏం చెప్తే అది చెయ్యాలి. చదవండి అన్నమాట. దానియేలు పుస్తకము 9వ అధ్యాయము 2-3. అది ఏమైందంట? 70 సంవత్సరాలు ముగించాలి. ముగించిన వరకు నేను నోరు మూసుకొని ఉంటా. ఎక్కడ నోరు మూసుకొని ఉంటా? బబులోనులో నోరు మూసుకొని ఉంటా. చంపడానికి డెన్లు వేస్తున్నారా? వెళ్ళిపోతా. యెర్మియా గారు 25వ అధ్యాయంలో ఆల్రెడీ చెప్పాడు. 25:11 వచనంలో పాడుగాను. అది ఈ దేశం. ఏ దేశం అది? ఇజ్రాయెల్ ప్రాంతం. 70 సంవత్సరములు. ఇప్పుడు ఏమవ్వాలి? దాసులుగా అవ్వాలి. అంతే అన్నా. మేము ఉండలేమన్నా, మేము పారిపోతామన్నా, మాకొద్దన్నా, మేము పరుగు. దేవుడు అంటాడు, రేపు పోరా బయటికి, పో, గెట్ అవుట్. దేవుడిచ్చే ట్రైనింగ్లో మనం రెడీగా ముందుకు ఉండకపోతే మనం ఫిట్ కాదు. దానియేలు ఎంత చక్కగా లోపడ్డాడు. శోధన వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు ఏమైపోయాడు? నోరు మూసుకొని దేవుడు ఏమి చెబితే అది చేశాడు. రాజు ఏం చెప్తే అది చేయాల. బబులోను రాజు ఏమి ఇచ్చాడు? బ్రదర్, ప్రార్థన చేసావా? ఎక్కడేస్తాను? సింహబోన్లో వేస్తా. ఆయన అంటాడు, నీ మాట వినలేదానికంటే నేను ఆయన మాట వింటా, లోబడి ఉంటా. మనమందరం నిజం చెప్తున్నాను, డానియల్ లాగా మనకి ఎప్పుడు రాదేమో స్వభావం. బబులోన్లో ఉండడం అంటే మామూలు విషయం కాదు. మనకున్న ఈ లోకం కంటే 100 రెట్లు ఎక్కువ లోకం అక్కడ. వాళ్ళు తినేది, త్రాగేది, వాళ్ళు బ్రతికే జీవితం చాలా చండాలమైంది. అటువంటి పరిస్థితులలో కూడా దానియేలు ఏం చేశాడు? నోరు మూసుకొని దేవుడు చెప్పినట్లు చేశాడు. నేను ఈరోజు మిమ్మల్ని అందరూ ఒక క్వశ్చన్ వేస్తున్నా. ఒక్క క్వశ్చన్ ఈరోజు. మీరందరూ దేవుడు చెప్పినట్లు ఉండేవాళ్ళ, లేకపోతే మీకు నచ్చినట్టు చేసి లాస్ట్కి దేవుని బ్లేమ్ చేసేవాళ్ళ? డిసైడ్ అవ్వండి మీరే. కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి. యేసు ప్రభు దగ్గర నేను రక్షకుని అంగీకరించిన తర్వాత శోధనలు ఉంటాయి. అమ్మా, అంతా నత్త నడకలాగా ప్రశాంతంగా జరుగుతాయి అనుకోకండి. పోయిన ఆదివారం ఏం వాక్యం విన్నారు? గోధుమలతో ఏముంటాయి? గురుగులు ఉంటాయి. ఈ గురుగుల్ని చూసినప్పుడు అంతా ఏముంటుంది? బాధ ఉంటుంది. ఇంకా గురుగుల్ని చూసినప్పుడు ఏమనుకుంటాడు? ఈ గురుగుల్ని ఎందుకు దేవుడు తీసేయట్లేదు? రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనంలో ఇలా ఉంటుంది, నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై. మనకు మాత్రం ఏమీ లేవు, దాంట్లో ఏమీ లేవు. ఏ విషయంలో పట్టుంది? చెప్పాలి, మాట్లాడుకుందాం. అప్పుడప్పుడు నిజాలు మాట్లాడుకుందాం. ఎప్పుడు అబద్ధాలు ఎందుకు మాట్లాడడం? ఏ విషయాల్లో పట్టుంది? నా మాట నెగ్గాలా, నేనే చెప్పాలా, నేనే చెయ్యాలా, నేను చెప్పినట్టే జరగాల. ఎంత చక్కగా చెప్తున్నాడు ఆయన.
నిబ్బరము కలిగిన వారై సంతోషించుచు. బాగా ఈ మాట గుర్తుపెట్టుకోండి, శ్రమయందు ఓర్పు సహనము అన్నీ బయటికి రావాలా. అన్నీ లోపల పెట్టుకున్నామన్నా, సహనం లేదు, భరించేది లేదు, తాడో పేడో తేల్చేదే కథ అని అనుకుంటే మనం పరలోక రాజ్యానికి కాదు. ఎక్కడికి వెళ్తామ్మా? ఇంకొక రాజ్యం ఉంది నిత్యం, అది కూడా నిత్యమే, ఇది కూడా నిత్యమే. ఆ నిత్యం ఈ నిత్యానికి తేడా ఉంది. ఈ నిత్యానికి ఎప్పుడు శ్రమ, ఆ నిత్యానికి ఎప్పుడు ఆనందం. మీరు శ్రమలో ఓర్పు కలిగిన వారే. శ్రమ వస్తాయి, బాధలు వస్తాయి, ప్రార్థన ఎడతెగక. మనకుందా ప్రార్థన? ఎప్పుడు చేస్తున్నాం? నాకు కూడా అప్పుడప్పుడు చాలా బాధ వేస్తూ ఉంటుంది. నా శరీరం నేను 2-3 రోజుల నుంచి సహకరించక అనారోగ్యంతో తెల్లవారుజామున లేకపోతున్నా కొంచెం అనిపిస్తూ ఉంటుంది. ప్రతిసారి సమస్య మనకి ఎవరితో సమస్య? మన శరీరమే, పక్కనోడితో కాదు సమస్య. ఎప్పుడు పక్కనోడి మీద పడద్దు ప్లీజ్. అప్పుడప్పుడు మీ మీద పడు, మీలో ఉన్న ప్రాబ్లంను బట్టి పడు. ఓర్పు ఎక్కడ పోయింది? ఓర్పు బ్యాంక్ లాకర్లో పెట్టామన్నా భద్రంగా ఉంటుందని ఎన్ని లాకర్లు వేసామన్నా? 5 లాకర్లు వేసాం. అది అక్కడే ఉంటుంది ఓర్పు. శ్రమలు వచ్చినప్పుడు నిలబడే క్రైస్తవుడు కావాలి. శ్రమలు వచ్చినప్పుడు నిలబడి ప్రార్థన చేసే క్రైస్తవుడు కావాలి. అరే ఎందుకు దేవుడు నా జీవితంలో ఇది ఆలోచించాడు, నేను నిలబడతాను అని స్థిరమైన మనస్సు కలిగిన బుద్ధి మనకు రావాలి. యెర్మీయా 17వ అధ్యాయము 10వ వచనం చదివి, ఒకరిని ప్రవర్తనను బట్టి వాడి క్రియల ఫలము చెప్పున బాగా గుర్తుపెట్టుకోండి. ఏ హృదయాన్ని ఏం చేస్తాడంట? దేవుడు పరిశోధించేవాడు, పరీక్షించేవాడు ఉన్నప్పుడు ఎలా ఉండాలి? ఏం తమ్ముడు, మీకు మెడికల్ అవుతుంది, అవునా? ఎట్లుంటుంది మీ మెడికల్ టైంలో? లేని సమస్యలన్నీ ఏం బయటపడుతుందో, ఏం రాయించుకోవాలో, ఏం చెప్పుకోవాలో, ఏం మేనేజ్ చేసుకోవాలో పరీక్షించేవాడు ఉంటే ఏమవుతుంది? ఎక్కలేని సమస్యలన్నీ. దేవుడు పరీక్షించేవాడు, వదిలిపెట్టండి నిన్ను ప్లీజ్. నేను చెప్తున్నాను, నా ముందు నువ్వు మంచిదానివి, మంచివాడివి అయ్యుండొచ్చు, నా ముందు నువ్వు మంచి ప్రార్థన పరుడుగా కనపడవచ్చు, మంచి సుబుద్ధి కలిగిన స్త్రీ వలె పురుషుడు వలె ఉండొచ్చు. కానీ పరీక్షించేవాడు ఒకడున్నాడు, పరిశోధించేవాడు ఒకడున్నాడు, నీ హృదయాన్ని చూచి దాని ప్రకారంగా ఇచ్చేవాడు ఉన్నాడు. జాగ్రత్త, జాగ్రత్త. ఓ దేవుడు ఊరికే ఫ్రీగా ఇచ్చేవాడు కాదు. ఫ్రీగా దేవుడు ఇచ్చేవాడా? కాదు. ఏ దేవుని దగ్గర ఉన్నావు నువ్వు? జీవము గల పరీక్షించే దేవుని ఎదుట కూర్చొనున్నావు. చాలా జాగ్రత్త. చూడండి, కీర్తనలు 7వ అధ్యాయము 9వ వచనం చదివి మనం ముగిచేద్దాం. హృదయములను అంతరంద్రియములను పరీక్షించు నీతిగల దేవా. అది స్థిరపరచుము. దేవుడు నిన్ను ఎగ్జామిన్ చేస్తూ ఉంటాడండి, వదిలిపెట్టాడు దేవుడు. టెస్ట్ చేసేవాడి దగ్గర ఉన్నావు కాబట్టి నువ్వేమవ్వాలి? నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. అప్పుడప్పుడు ఏం ఏడుపంటారు మాది? ఒకలేడుపో, మరొక ఏడుపో, ఏడిచి ప్రభువా నాయనా. కుదరదమ్మా. నయోమి అదే ఏడుపు ఏడ్చింది. నయోమి ఏం ఏడుపు ఏడ్చింది? ఇదే ఏడుపు ఏడ్చింది. ప్రభువా అయ్యో. మన బ్రతుకులు ఎలా ఉన్నాయి? నయోమిని అయితే ఎత్తి చూపిస్తున్నాం. మనలో ఆ నయోమి స్వభావం ఉందేమో. నయోమి లాంటి స్వభావాలు కలిగి మనం దేవుణ్ణి బాధ పెట్టకూడదు, నోటికొచ్చింది మాట్లాడకూడదు. దయచేసి మన జీవితాన్ని సరిచేసుకుందాం. మనము ఆయన చెప్పినట్టు బ్రతకడానికి ఇష్టపడతాం. నేను చెప్పిన వాక్యం ఈరోజు నేను ఒకే ఒక మాట గుర్తుపెట్టుకోండి. శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా
దేవుడు ఉండమని చెప్పిన ప్రాంతాల్లో ఉండి నిలబడి ఉన్నదానికంటే అధికముగా పొందేదానికి నువ్వు రెడీ అవ్వు, కానీ పోగొట్టుకోవడానికి మాత్రం సిద్ధపాటు కలిగి తిరిగి దేవుని బ్లేమ్ మాత్రం ఎప్పుడూ చేయకు. రండి ప్రార్థన చేద్దాం.